ఉంటాము, ఆయన సన్నిధి మనలో మధ్యలో ఉంటుంది. ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన మధ్యలో ఉంటాడు. కాబట్టి అలాంటి ఆజ్ఞకు మనం విధేయులమైనప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండి మనల్ని బలపరిచేదిగా ఉంది. చూస్తే రండి, దేవుని వాక్య భాగంలో సహవాసం, రెండవదిగా సహవాసం. మరి వాస్తవం చూస్తే అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? భూమి మీదకి తర్వాత ఎవరు వచ్చారు? కయ్యను కదండి, అవునా? కయ్యను వచ్చాడు. సారీ, క్షమించాలి, ఆదాం తర్వాత వచ్చింది కయ్యను. ఆదాం తర్వాత ఆదాము అవిధేయుడైనాడు. ఆదాము అవిధేయుడైన కారణం చేత నష్టపోయినాడు. తాను దిగంబరైపోయినాడు. తన యొక్క శరీరం మీద మరి బట్టలు లేకుండా అయిపోయినాడు. సిగ్గురెగినటువంటి వాడుగా అయిపోయినాడు. దేవుని నుంచి కూడా దూరం అయిపోయినటువంటి వాడుగా ఉంటాడు. దేవుని మాటకు అవిధేయత చూపిన కారణం చేత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క అవిధేయుడైనటువంటి మానవుని తిరిగి విధేయతలోకి తీసుకురావడానికి, నీతిమంతుడిగా తీర్చడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లోకం కొరకు తను తాను అప్పగించుకోవడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాము. రెండోది చూస్తే సహవాసము లేదానికి వచ్చేప్పటికీ మరి కయీన్ని మనం చూడవచ్చు. కయీన్ తన జీవితంలో తనకొక సహోదరుడు ఉన్నాడు. ఏమండి, ఉన్నాడా? ఏం పేరు? ఏబేలు. ఈ ఏబేలు తనకు సహవాసం కొరకు ఉన్నాడు. తర్వాత తల్లిదండ్రులకు మరి తాను ఒక కొడుకు, తర్వాత రెండవదిగా ఏబేలు కూడా ఇవ్వబడ్డాడు. వారు వాస్తవికంగా చూస్తే ఏబేలు యొక్క జీవితంలో మరి దేవునికి సన్నిహితంగా ఉన్న కారణాన్ని, దేవునికి ఇష్టకరంగా ఉన్నటువంటి కారణాన్ని ఓర్చుకోలేని వాడుగా ఉంటూ వచ్చినాడు. ఓర్చుకోలేని కారణం చేత తను మరి తమ్ముడి మీద పడి అతన్ని హత్య చేశాడు. దేవుని మాట ఏంటిది? ఆజ్ఞ ఏంటిది? బోధ ఏంటిది? నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తే ఇబ్బంది, నరహత్య చేయకూడదు అని దేవుని ఆజ్ఞ. కానీ సహోదరుడి సహవాసము, దైవ సహవాసాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆ కారణం చేత మరి చూడండి, ఆది కాండంలో మనము ఆ మాట మరి గమనించవచ్చు. 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. కయీను ఏబేలు మీద పడి అతన్ని చంపెను. ఏమండి, ఏబేలు మీద పడ్డట, చంపాడట. నరహత్య చేద్దాం దేవుని వాక్యం ఉంటే ఇక్కడ చంపేశాడు. నిర్గమకాండం 20:13 ఆ మాట మనం చూస్తాం. ఏమంట? నరహత్య చేయవద్దు. నరహత్య చేయడం వల్ల ఎంత నష్టం వస్తుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. ఒకట నరహత్య చేస్తే ఏమవుతుంది? విమర్శకు లోనైనా. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోను. ఎవరండి? ఇప్పుడు వాస్తవంగా దేవుడితో సహవాసము, తల్లితో సహవాసము, సహోదరుడితో సహవాసం కలిగినటువంటి ఈయన పరిస్థితి ఏమైంది? అన్నిటినీ కోల్పోయినాడు. ఎవరితో సహవాసం చేయవలసి వచ్చింది? నరకాగ్నితో సహవాసం చేయవలసి వచ్చింది. ఈనాడు మన సహవాసం ఎక్కడుంది? మన సహవాసం ఎలా ఉంది? మన వారిని మనం ఏ రీతిగా చూస్తూ వచ్చినాం?
సహవాసంలో నిలిచి ఉన్నామా? సహవాసం నుంచి దూరం అవుతుంటున్నామా? అయితే దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఎట్లా? మన సహవాసం ఎక్కడుంది? చూడండి, దేవుని వాక్యం వచ్చి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, మన సహవాసము తండ్రితో కూడా ఉంది. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు చూసిన దాన్ని విన్నదాన్ని నీకు తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉందండి? లోకంతో, లోకాశలతో, శరీరాశలతో. మన సహవాసం ఎక్కడుంది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసం ఉంది. ఉందా? మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. అయితే మన సహవాసం ఎక్కడుంది? దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసమైనటువంటి విశ్వాసి యొక్క జీవితంలో సహవాసం ఎక్కడా? తండ్రితో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో. అయితే మన సహవాసం ఎక్కడ? మనం ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మన సహవాసం ఎక్కడ ఉంది? ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేంతో సహవాసం చేస్తున్నాం? మనము తండ్రితో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో మన సహవాసాన్ని మనం కొనసాగించవలసిన వారంగా ఉంటున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21. 17, 20, 21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవు నీ యందు నేను ఎలాగైతే అయితే ఉన్నామో వారు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. ఎవరు ఉండాలట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడాను వారితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా సహవాసం కలిగి ఉండాలన్నది ఆయన ఉద్దేశమైంది. ఎవరి ఉద్దేశం అండి? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమైంది. ఈనాడు మన సహవాసం ఎవరితో ఉంది? ఈనాడు కయీను సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో ఉందండి? నరకాగ్నితో. ఎవరిది? కయీనుది. కయీను యొక్క సహవాసము నరకాగ్నితో ఉంది. ఈనాడు నీ సహవాసం, నా సహవాసం ఎవరితో ఉంది? యేసుక్రీస్తు వారి సహవాసం తండ్రితో కూడా ఉంది. తన పిల్లడైనటువంటి మనతో కూడా ఆయన ఉండాలని, మనమందరం కూడా ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడాను ఆయన సహవాసంలో నిలిచి ఉండాలనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. అయితే మన సహవాసాన్ని మనం పరీక్ష చేసుకుందాం. మన సహవాసం ఎలా ఉంది, ఎవరితో ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తాం. మూడోదిగా చూస్తే, మూడోది బోధ, సహవాసము, రొట్టె విరిచే విధానం. రొట్టె విరిచే అనేటువంటి అనుభవం. రొట్టె విరిచేటువంటి అనుభవానికి వస్తే, మరి మన పితరుడైనటువంటి నోవాహును కనుక మనం గమనించి చూస్తూ ఉంటే, నోవాహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? నీతిపరుడుగా ఉన్నాడు కదా, నిందారహితుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు. మంచిది, ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకొని తనకు చెప్పాడు, నాయన నువ్వు మరి నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో, దాంట్లో జంతువులు, పలువిధ పక్షులు అన్నీ వస్తాయి, మీరు రక్షించబడతారు, మీరు సువార్త కూడా ప్రకటించండి అని చెప్పి దేవుడు చెప్తూ వచ్చాడు. ఇంకా కొన్ని దినాల్లో మరి రాత్రి మొగళ్ళు వర్షం కురబోతుంది అని చెప్పి చెప్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఆయన సువార్త చేస్తూ వచ్చాడు. సువార్త చేసి ఎంత చెప్పినా ఎవరు వినని కారణం చేత వారు తన కుటుంబం అంతా కూడా ఆ ఓడలోనికి వెళ్ళిపోయినారు, రక్షించబడ్డారు. ఆ జలప్రళయం అయిపోయింది. ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత
భూమి మీద నీరు ఆరిపోయింది, ఎండిపోయింది. అరారాతు పర్వతం మీద ఆ ఓడ దిగింది. అప్పుడు నోవాహు చేసిన పని. నోవాహు అంటే ఏంటండి? అర్థమేంటిది? నెమ్మది కదా, నెమ్మది. సరే, నోవాహు ఆ యొక్క మరి ఆ ఓడల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తాను మరి బలి అర్పణ చేస్తూ వచ్చాడు. అటు తర్వాత తాను ఏం చేశాడు? ఒక మరి వ్యవసాయకుడిగా ఉండి తాను వ్యవసాయం చేస్తూ మరి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి మరి ద్రాక్షను పండిస్తూ వచ్చాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తాం, 21వ వచనం. 9వ అధ్యాయము 21. ద్రాక్షారసము త్రాగి మత్తుడై. దానికంటే ముందు వచ్చిన కూడా చదువుతా. ఏం చేసినాడ? వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడుగా. ఎట్లుండండి? వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఒకప్పుడు చూస్తే నోవాహు దేవునికి ఇష్టకరమైనటువంటి వాడుగా ఉండవచ్చు. ఈనాడు ఎట్లాంటి పరిస్థితికి వచ్చినాడు? దయనీయమైనటువంటి దిగంబరత్వానికి తాను వస్తూ వచ్చినాడు. ఈనాడు నీవు కూడా ఒకప్పుడు దేవునికి ఇష్టకరంగానే ఉంటూ ఉన్నావేమో, ఆరంభ దినాల్లో శూరత్వం చూపిస్తూ వచ్చినావేమో. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచించామా? దేవునికి ఇచ్చినటువంటి వాటిని పొడగొట్టుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? దేవుడు నోవాహు జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చాడు. ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష పళ్ళు రసం చేసుకొని త్రాగి మత్తుడై తన యొక్క జీవితంలో నష్టాన్ని కోల్పోయినాడు. నష్టం తెచ్చిపెట్టుకున్నాడు. ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మనం ఎంతగా కాపాడుకుంటున్నాం? నీ కొరకు నా కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ బలియాగం చేసి, ఆ బలియాగం ద్వారా తను విలువబడి, తన శరీరమంతా దున్నబడి, రక్తం కార్చి నీ కొరకు నా కొరకు పనంగా పెట్టి, ఆ రక్తంలో నుండి కడిగి శుద్ధీకరించి తన కుమారుడుగా చేసిన తర్వాత నా జీవితం ఎలా ఉంది? దిగంబరత్వాన్ని అనగా రక్షణ వస్త్రాన్ని కోల్పోయి మనం ఉంటున్నామా? ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నామా? మన జీవితంలో మన నష్టాన్ని నీవు నేను తెచ్చుకొని ఎంతగా నష్టపోతున్నామో చూడండి ఒకసారి. రండి, సామెతల గ్రంథము 21వ వచనం చదవండి. ఏం చేస్తుందట? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. దాని వశమైన వారందరూ ఏమండి? జ్ఞానాన్ని కోల్పోయినాడు. దిగంబరంతో వచ్చేసింది, ఎక్కిరింతల పాలెత్తున్నాడు. ద్రాక్షారసమే తనకు ఇంపుగా అనిపిస్తుంది. దాన్ని నువ్వు కోరుకోవడం ద్వారా నీ జీవితంలో వచ్చిన నష్టం ఏంది? దిగంబరత్వం. ఇంకేమిటి? అజ్ఞానం. జ్ఞానం పోయింది, అజ్ఞానులు అయిపోతున్నారు, తెలియలేని వారు అవుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఈనాడు నోవాహు జీవితం అయితే ఏమైంది? వెక్కిరింతల పాలైపోయింది, జ్ఞానాన్ని కోల్పోయినాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. జ్ఞానం పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనదిగా ఉంటుంది, తర్వాత ఎట్లుంది?
ఎట్లా ఉంది? సమాధానం ఉందా? సమాధానకరమైంది, మృదువైనటువంటిది, సులభంగా లోబడుతుంది, కనికరంతో నిండుకొని ఉంటుంది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిగా ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఆ జ్ఞానాన్ని కోల్పోయినాడు, అజ్ఞానం తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వాడ, జ్ఞానాన్ని కోల్పోతే వచ్చేది అజ్ఞానమే. వెర్రివాడు వాడని లోకంలో వెక్కిరింతల పడతారు, తృణీకరించబడతారు. అయితే వాస్తవంగా చూస్తే నోవాహు జీవితం ఆరంభంలో ఎలా ఉంది, చివరికి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? తన యొక్క వస్త్రాలు కోల్పోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈనాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తూ వచ్చాం. అసలు వాస్తవంగా విరగబడినటువంటి స్థితి కావాలి, విరిగేటువంటి స్థితి కావాలి. కానీ ఆయన విరిగినాడా? ఒకప్పుడు విరిగి నలిగినటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడేమో తను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ దావీదు అదే మాట ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాం. ఏది? ఆ 51:17 మనం చూస్తూ వచ్చాం. ఏమంట? విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టముగా ఉంటుంది. విరిగి నలిగిన మనసుతో మనం ఉండాలి. కానీ నిన్ను నీవు విరగొట్టుకోకపోతే, నిన్ను నీవు నలగొట్టుకోకపోతే పరిస్థితి నోవాహు పరిస్థితిలో మనం ఉంటున్నామేమో ఒకసారి పరీక్షించుకున్నాం. కీర్తనలు 34:18 ఏంటంటే విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన వాడు, విరిగి నలిగినటువంటి మనసు మనకు ఉండాలని ప్రభు కోరుతూ ఉంటాడు. అయితే ప్రియమైనటువంటి వాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం నీ కొరకు నా కొరకు విరగొట్టబడింది. ఆయన విరిచి తన యొక్క శరీరాన్ని విరిచి ఈనాడు నీవు ఆయన కొరకు ఏమైనా క్రయధనం చెల్లించగలుగుతున్నావా? మన శరీరం విలువబడుతుందా? మనసు విలువబడుతుందా? ఉదయం విలువబడుతుందా? మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. ప్రియమైన వాడు, మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది మన పరిస్థితి ఎలా ఉంది. వీరికి నలిగినటువంటి ఉదయం ఆయనకు ఇష్టమైనటువంటిది ఉంటుంది. ఈనాడు మనం ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. రండి, 4వదిగా చివరిదిగా మన జీవితంలో అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరిచేది, ప్రార్థన చేసే అనుభవం. ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో ఉండిందా? ప్రార్థన చేసే అనుభవం చూడండి. వాస్తవంగా చూస్తే మరి 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయంలో మరి కొంతమంది మనకు అక్కడ కనబడుతున్నారు. వారు ఏం చేశారంట? దేవుడి సన్నిధిలో కనిపెట్టేది లేదు, దేవుడిని అడిగేది లేదు. తమ ఇష్టానుసారంగా తాను ఇష్టపడి ఏం చేశారంట? మన కొరకు ఒక గోపురం కట్టుకుందాం, మనం ఒక్క భాష, ఒక్క ప్రాంతము, ఒక్క జనంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? ఇటుకలకు, రాళ్ళకు బదులు ఇటుకలను, అడుసుకు బదులుగా మట్టికిలను చేసుకుని వారు ఒక గోపురం కట్టదామని చెప్పి తలంపులోనికి వచ్చారు. చూడండి ఆ మాట దయచేసి. మరియు వారు భూమి మీద మనం చెదిరిపోకుండా ఉండడానికి గోపురాన్ని కట్టుకొని ఏం సంపాదించుకుంటారంట? ఏది సంపాదించుకోవాలండి? పేరు సంపాదించుకోవాలా? పేరు సంపాదించుకోవటానికి చూడండి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏం సంపాదించుకుంటారంట? పేరు సంపాదించుకుంటారంట. పేరు ఏ పేరు సంపాదించుకుంటారో మరి వీళ్ళు ఏ పేరు సంపాదించుకుంటారు? బాబేలు అదే పేరు సంపాదించుకుంటారు. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైనారు? తారుమారైపోయినారు. దేవుడి దృష్టిలో తాము మరి తమకు తాము అనుకుంటుండొచ్చు, మేము
గొప్ప వరం అయిపోతాము, గొప్ప గోపురం కట్టుకుంటాము, ఆకాశం నడుతుంది, మేము గొప్ప వరం అయిపోతాము, ఒక్క భాష ఉంటుంది, మేమందరం ఒక్కటి అని చెప్పుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దేవుడి దగ్గర అడిగినారా? కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది? ప్రతి విషయంలో ఏం చేసినా కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చదవడమాట. ఏమట? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ఏం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనం ఏం చేస్తున్నాం? ఆనాడు అపోస్తలుడు మరి పౌలుశీనుడు మరి చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు పాడుతూ వచ్చారు. మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసింది. చూస్తుంది కదా. మరి మనం ఏం చేస్తున్నాం? సంఘం కొరకు మనం ఏం చేస్తున్నాం? వాస్తవంగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం కొరకు సమస్తం చేశాడు. ప్రతినిత్యము ఆయన ప్రార్థనలు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మన కొరకు. తండ్రి కుడి పార్శ్వలోకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు నీవు నేను ప్రార్థనా జీవితంలో ఎంతవరకు ఉన్నా, మన జీవితము ప్రార్థన జీవితం ఎంతవరకు ఉంది అని మనం గమనించి చూస్తే ప్రతి విషయంలో దేవునికి మన యొక్క విన్నపములను, ప్రార్థనను, యాచనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. చేస్తున్నాము, దేవునికి తెలియజేస్తున్నాము. ప్రియమైన వాడు మనకి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. చూస్తే ఆదాము జీవితం నుంచి మొదలుకొని మరి మనం క్రమక్రమంగా చూసుకుంటూ వస్తే అవిధేయుడైపోయినటువంటి ఆదాము తిరిగి యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనల్ని విధేయుడిగా తీసుకొచ్చాడు. అవిధేయుడైన కారణం చేత, బోధకు అవిధేయుడైన కారణం చేత నష్టాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నష్టాన్ని పూడ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడ్డాడు. రెండవదిగా కయ్యను దేవుడితో సహవాసం, తల్లిదండ్రులతో సహవాసం, ఆ తర్వాత తన సహోదరుడితో కూడా సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు. దేవుడితో సహవాసం దూరం అయిపోయింది. దేశదిమ్మనై లోకంలో తిరుగుతూ వచ్చాడు. ఎంత నష్టం! ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మన సహవాసం ఎవరితో? తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడా మన సహవాసం కూడా. మూడవదిగా చూస్తే రొట్టె విరిచి ఆయన ద్రాక్షారసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడైపోయినాడు. నాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీకు ఆ రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను రిక్తులుగా తగ్గించుకుని తన శరీరం నీ కొరకు నా కొరకు విలువబడింది. ఆయన రక్తం కార్చాడు. అటువంటి అనుభవంలోకి నేను రావాలని ప్రభువు కోరుతా ఉంటున్నాడు. నాలుగవదిగా ప్రార్థన జీవితం. అక్కడ బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రజలు తమ ఇష్టాన్ని అక్కడ కనుగొరుస్తూ వచ్చారు. దేవుని దగ్గర విచారణ చేయలేదు. ఆ కారణం చేత వారు తారుమారైపోయినారు, చల్లాచెదరైపోయినారు. ఈనాడు నీవు నేను అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి కాదు, ఏ విషయంలో చింతలేని వారమై దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ప్రార్థనా విజ్ఞాపనలు, యాచన కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి తెలియజేస్తున్నామని. ఇది మనకు దేవుడు మనకిచ్చేటువంటి వాక్యం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఉన్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వీర్చినటువంటి తన శరీరాన్ని, కార్చినటువంటి తన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ బలలో మనం యోగ్యులుగా మనల్ని మనం పరీక్ష చేసుకొని పాల్గొని పొందుతాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయగాక.
ప్రార్థన చేసుకుంటా నడవచ్చండి. వచ్చేసి నడవచ్చండి. పరమేకులుగా ప్రేమించిన మా ప్రియాపరుడు తండ్రి, మహోన్నతుడా పరిశుద్ధుడా మీ భావిస్తున్న స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి తిరిగి మొదలు నెరవేర్చేటువంటి మా తండ్రి మీ భావిస్తున్నట్లు సమయం తండ్రి ఒకసారి మీ పాసం నుంచి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాలను కూడా స్తుతిస్తూ గర్వపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. సమయం తండ్రి మీ ఉద్దేశం సంకల్పం ఏర్పాటును బట్టి కూడా మీ వదనాలు చదువులు ఆరాం జీవితం నుంచి అథవా ఆది కాండం నుంచి మాతో మాట్లాడుతూ మీ మాటలపై గుర్తిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. మా జీవితంలో అపొస్తలుల బోధ సహవాసం రొట్టె విరిచే అనుభవంలోనికి ఆయన మా ముందున్నటువంటి ఇతరులను మనం చూపిస్తూ వచ్చారు. అందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. మేము ఆ రీతిలో ఉండటానికి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ జీవించడానికి మీరే మీ కృప చూపుతూ రావాల్సిందిగా ప్రభావం ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చివరి తండ్రి, ఎవరొకరు కూడా యోగ్యంగా పాల్పొందకున్నట్లు తమను తాము పరీక్షించుకొని యోగ్యంగా పాల్పొందగలిగే కృపను అనుగ్రహించి మీరే మైపొందని ప్రభావం ప్రార్థిస్తున్నాం. సమయాన్ని ఆశీర్వదించేయండి. ప్రభావ ఇంకెవరైతే మనలో పాలు పొందకుండా ప్రభువుని అంగీకరించకుండా ఉంటున్నారో అలాంటి వారిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీ కృపలో భద్రపరచండి. తిరిగి ప్రభావ మరి మీ కొరకు సాక్షులుగా నిలబడగలిగినట్లు వారి దేవుళ్ళు ప్రభువును అంగీకరించగలిగినట్లు కృప చూపి జ్ఞానాన్ని మేము తెచ్చుకోమని చేయదున్నట్లు చేయక మానే దేవుడు స్తుతిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును బ్రతిమాలి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మౌనంగా కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉండి యోగ్యులుగా ప్రభు పనులు పాల్పొందాం. పరీక్ష చేసుకుంటూ మనం ఆ వాక్య గురువులో సరిగా ఉన్నామా లేదా చూసుకొని మనలో యోగ్యులుగా పాల్పొందాం. దేవుడు ఆరోగ్యంగా మనకు సహాయం చేయగా. ప్రభు తాను అప్పగించబడిన రాత్రి ఒకరొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి శిష్యులకిచ్చి, ఇది నా శరీరం, దీనిలో చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుగా మీ పాలుస్తున్న స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒకటిని బట్టి మీ వందనాలు. రొట్టె మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు విలువబడిన వారిని గుర్తు చేసుకుంటూ మన శరీరం మా కొరకై దున్నబడిందని ఒక వారు గుర్తు చేసుకుంటూ మీరు ఆకలి పర్యంతము మా మరణం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం పరిచయపరుస్తూ యోగ్యులుగా జీవించడానికి సహాయపడుతున్నామని ప్రభు రక్షకుడు క్రీస్తు పేట బతిమాలి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో మీ కుడి చేత మాతో చూపిస్తే నేను తీసుకొస్తాను. చిన్న ముక్క అందులో వేయబడుతుంది. మనం ఇప్పుడు
తీసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఉండకపోతే చూపించండి. అందరికీ ఉందని సూచిస్తాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తం నిబంధన దీనిలో చేయనప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయడని చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ పైన మీ పాద స్తోత్రములు. ఈ పాత్రను బట్టి మీ వందనాలు. ఈ పాత్ర నా రక్తం అని కొత్త నిబంధన అనుసరించారు. ఇందులో పాల్పొందుతున్నప్పుడు ఇది మా కొరకై చిందించబడిన మీ ప్రశస్త రక్తమును గుర్తు చేసుకుంటూ మీరు ఆఖరి పర్యంతము మరణం వరకు యోగ్యులుగా పాల్గొన్నారు. కృప చూపించి మీ నామని మై తెచ్చుకుని క్రీస్తు పెట్టబట్టి మనం ప్రారంభించి వచ్చిన తండ్రి. ఆమె ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో మన మీ చేతిని పైకి ఎత్తి చూపిస్తే పాత్ర దగ్గరికి వస్తుంది. అందరు కలిసి సూచిస్తూ ఉంటాం. కూర్చొని అందరూ కూడా చేతి చూపించి ప్రార్థన చేసుకుంటాం.
మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియాపరుడు తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, మీ పాదస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. సగరు తండ్రి, మీ యొక్క రక్త మాంసాల సాదృశ్యంగా ఉన్నటువంటి మరో పాల్పొందే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినప్పుడు మీ వందనాలు. మీ ఉద్దేశం, మీ సంకల్పం ఏర్పాటు బట్టి శృతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తుంటారు. తెలుగు తండ్రి, ఎవరైతే పాల్పొందగలిగారో వారందరూ బట్టి స్థుతిస్తున్నాం. పాల్పొందే ప్రదేశం వారిని క్షమించి మరొక తరుణమైన వారికి అనుగ్రహించి మీ నామాన్ని మేము తెచ్చుకోలేము. ప్రజల తండ్రి, మిగిలిన ముక్కలు సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృపను బట్టి కూడా మీ పదనాలు ఆయన చిత్తానుసారంగా యోగ్యమైన రీతిలో ప్రభావ మరొక తరుణమైన వారికి అనుగ్రహించి పాల్పొందగలిగినట్లు కృప చూపించి దీని వైపుని మిగిలిన ముక్కలు సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సంకృపను బట్టి స్థుతిస్తూ కేంద్ర స్థానమైన హెబ్రోన్ ప్రభావ ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీ ఉద్దేశాన్ని సంపూర్తిగా నెరవేర్చుకుని ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సమయంలో తండ్రి ప్రభావ, ఇంకా మా సోదర సోదరులకు దూర సమీప ప్రాంతాల్లో మా బిడ్డలకి ప్రభావ ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు కరుణించండి, కృప చూపించండి, సహాయం పొందండి. అదే సమయంలో ప్రభావ మరి కులాయిగా ఉన్న వారిని ప్రభావ ప్రతి ఒక్కరిని మీ పాసంలో ఎత్తుపట్టుకుంటున్నాం. కృప చూపి సహాయం చేయండి. మిమ్మల్ని మీరు మయపరచుకోమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సమయంలో తండ్రి ప్రభావ విదేశాల్లో ఉన్నటువంటి మా పిల్లల వరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. అటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నా ప్రభావ కావాల్సినటువంటి అక్కడ అవసరత అన్నీ తీర్చి మీరే మైపు పొందాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నాం. మీ ఉద్దేశాన్ని, మీ ఏర్పాటును, మీ చిత్తాన్ని మీ సొంత సమయంలో నెరవేర్చుకోవాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభావ నా తండ్రి, మా దేశంలోనూ మా రాష్ట్రంలోనూ పట్టణ పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మా బిడ్డలకి ప్రభావ ప్రార్థిస్తున్నాం. దేశంలో తండ్రి ఎక్కడో ఉన్నటువంటి మా బిడ్డలకి ప్రభావ ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృపలో జ్ఞాపకం దేశంలో ప్రభావ జంతువుల ప్రతి పరిచయం తెలిసి కాపాడాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఇది నాలో తండ్రి, కరోనా ద్వారా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఎంతోమంది నా ప్రభావ ఇంకా క్వారంటైన్లో ఉంటున్నారు. ఉదయం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో భద్రపరచాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో తండ్రి ఆయన మరి ఇంకా చనిపోయినటువంటి వారి కుటుంబాలు మీరే ఆదరణ తెచ్చవలసిందిగా ప్రభావం ప్రార్థిస్తున్నాం. గత వారంలో ప్రభావ దేశంలో డేవిడ్ బిఎస్ డేవిడ్ గారు ప్రభావం తీసుకోవడానికి ఇష్టపడ్డారు. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు, కొడుకు, కూతురు, అల్లుడు, భార్య ప్రభావ కుటుంబాన్ని అందరినీ మీరే విశ్వాసం ఉంచుకొని కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచుకుని ప్రభావం ప్రార్థిస్తున్నాం. కనికరించి కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభావం తండ్రి అబ్రహాం గారు కూడా మీ సన్నిధి పిలుచుకున్నారు. ప్రభావ కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఇంకా మాకు తెలియకుండా ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. అలాంటి వారిని కూడా మీరు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి మీరు ఆదరించిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. ప్రభావ మధ్య కూడా కొంతమంది బలహీనంగా ఉంటున్నారు. బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచండి, కరుణించి కృప చూపించడం ప్రభావ ప్రార్థిస్తున్నాం. మా ప్రియ సోదరి అన్న ప్రభావ దీవెన కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్లో కనికరించండి, తను కూడా కృప చూపించండి. దేవదాసు గారు కూడా కొంత పెద్ద వయసులో అనారోగ్యానికి గురై ఉంటున్నారు. వారిని మీరు కరుణించి ఉండి ప్రభావ ఆరోగ్యం ఇచ్చి మీ కృపను భద్రపరచండి. వృద్ధాప్య బలంగా ఇచ్చి కూడా వారిని బలపరచమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. దేశంలో తండ్రి ఇంకా ప్రభావ ఇంకా బలహీనంగా వెళ్తుంటున్నారు. బలహీనంగా ఉన్నటువంటి వారిని మీరే జీవితం నుంచి బలపరిచి నిలబెట్టుకుని ప్రభావ ప్రార్థిస్తున్నాం. అనేక దినాలుగా ప్రార్థిస్తున్నాగా మీరు ఇచ్చినటువంటి మరి స్వస్థత కొరకే కూడా మీ వదనాలు. అదేవిధంగా కొంతమంది నా ప్రభావ మరి గర్భిణీ స్త్రీలకు నా ప్రభావ మీరు ఇచ్చినటువంటి
మీరు కృప చూపారు, సుఖమైన ప్రసవించారు. బిడ్డను తల్లిని మంచి ఆరోగ్యం ఇచ్చారు, కృప చూపించినారు. దానిపై మీ వందనాలు. అదేవిధంగా తండ్రి సలోమి తన జీవితంలో కూడా మీరు కృప చూపి బిడ్డనిచ్చినారు, ఆరోగ్యం ఇచ్చారు. అందరూ బట్టి కూడా స్తుతిస్తూ తన కోసం ఆరాధిస్తున్నాను. ఇంకా గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి బిడ్డ మనుషులకు ప్రభావ ప్రార్థిస్తున్నాను. కనికరించండి, అక్షరాలు ప్రభావ ప్రార్థిస్తున్న చూపి సహాయం చేయండి. మీ ఉద్దేశం సంపూర్తి నెరవేర్చి మీ సొంత సమయంలో సుఖమైన ప్రసవానికి బిడ్డని సిద్ధపరచుకుని ప్రభావ ప్రార్థిస్తున్నాను. ఇంకా మా మధ్యలో యూనివర్సిటీ బిడ్డలు ప్రభావ ఉంటున్నారు, వారిని కూడా ప్రార్థించండి. ఎవరి కాలంలో నా ప్రభావ మీ కొరకు సాక్షి నిలబడగలడు, వారికి ఇచ్చిన రక్షణ కొరకు వారు కాపాడుకున్నాడు. కృప చూపించడం ప్రభావ ప్రార్థిస్తున్నాం. విద్యాబుద్ధులు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, రక్షణ ఇచ్చి కాపాడుతొచ్చారు. అదే సమయం తండ్రి భాగస్వాముల కొరకు ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి భాగస్వాములను మీరు అనుగ్రహించి ప్రభావ మీ కృపలో భద్రపరచుకుని ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వారి సామర్థ్యం కొద్ది వారికి ఉద్యోగాలు ఇచ్చి మీ కృపలో భద్రపరచండి. ఇంకా ప్రభావ ఎవరెవరు ఏ అక్కడి వరకు ప్రభావ ఎదురు చూస్తున్నారు వాటి అక్కడికి తీర్చి మీరేమై పొందాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కొంత ప్రభావ ఆలస్యమైనప్పటికీ నష్టపోతున్నప్పటికీ నెలకొని నా ప్రభావ మరి ఆన్లైన్ క్లాసెస్ అని నా ప్రభావ మరి పెడతా ఉంటున్నారు, కృప చూపించండి. అందరికైతే అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి నేను నిశ్చితమైతే అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధానంలో విద్యా విధానాన్ని నా ప్రభావ మీరే సెట్ చేసి నామని మేము తెలుసుకోవాల్సిందే ప్రభావ ప్రార్థిస్తున్నాం. కృప చూపి సహాయం చేయండి. అదే సమయం తండ్రి కక్షలో ఉంటే గొప్పపై ప్రభావ ప్రార్థిస్తున్నాం. పెద్ద వయసులో సోదరి నా ప్రభావమే సోదరుడు పౌరుల కొరకు, అదే సమయం తండ్రి పుష్ప కొరకు, సోదరి వాళ్ళంతా కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. కరుణించండి, కృప చూపించండి. పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. పెద్ద వయసులో ఉన్నటువంటి సంతోషాల కొరకు, కమల కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. చూపి సహాయం చేయండి, వారిని బలపరచండి. మీ ఉద్దేశం సంపూర్తి నెరవేర్చుకోమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. అక్కడికటువంటి ప్రియులు ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరడానికి జ్ఞాపకం చేసుకొని చిరంజీవి వారి కుటుంబాన్ని, ప్రభావ కర్ణాకర్ కుటుంబాన్ని, సంజీవన్ వారి కుటుంబాన్ని, ప్రవాసంలో విజయాల కుటుంబాన్ని, ప్రభావ కుటుంబాన్ని, రాజు వారి కుటుంబాన్ని ప్రభావ ప్రార్థిస్తున్నాం. కుటుంబాలు కూడా వేరే ఆకులని ప్రతి విధమైన అవసరం తీర్చండి. మీ ఉద్దేశాన్ని సంపూర్తిగా నెరవేర్చమని చిన్న బిడ్డలు కూడా మీ స్వాదించుకోవాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇంటర్మీడియట్ కొరకు, డిగ్రీ కొరకు, పీజీ కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకి నా ప్రభావ సంవత్సరాలు ఎలాంటి నష్టం లేకుండా మీరే మీకు చూపాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కళలో బిడ్డలకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. వారి ప్రభావ మీ సన్నిధిని కనబడటం, వారిని తోడుకోండి. సంతరించిన ఆరోగ్యం పట్టుకోవడానికి సంతోషానికి మించి కుటుంబంలో భద్రపరచండి. తండ్రి ప్రభావ నదుల నుంచి ప్రభావ ప్రార్థిస్తున్నాం. కావాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన అవకాశం ఇచ్చే దేవుడు ఒకరే. ప్రభావ మార్గ విషయంలో ఆయన మీరు మీకు చూపించండి. ఎక్కడ మంచి ఆరోగ్యం వచ్చి మీ కుటుంబం భద్రపరచాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా ఒకసారి వదనాలి. ఆకాశ విషయంలో చూపండి. అదే సమయం తండ్రి ప్రభావ ప్రార్థిస్తున్నాం. కుటుంబం కొరకు పెద్ద వయసులో ఉంటున్నారు, కృప చూపి సహాయం చేయండి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాల కుటుంబం కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో తన కోడల్లో మార్పు తీసుకొచ్చి నిశ్చితమైతే కలిసి ప్రభావ అతతో కోడలు కలిసి అతతో కలిసి ఉండడానికి ప్రభావ మీరు మీకు కృప చూపాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రభావ ప్రార్థిస్తున్నాం. వారి నుంచి చూపించండి. దేవదాస కుటుంబం ప్రభావ ప్రార్థిస్తున్నాం. పెద్ద వయసులో దేవదాస గారు ప్రభావ పెద్ద వయసులో ఉన్నారు, కొంచెం సహాయం చేయండి. నామని తెలుసుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రభావ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారికి భాగస్వామి ఇచ్చి మీకు భద్రపరచాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కావాల్సినటువంటి విధానంలో తండ్రి వారికి వెళ్ళడానికి గురించి నామని తెలుసుకోండి. వారి కుటుంబం ప్రార్థిస్తున్నాం. అక్కడ
క్రీస్తుదాస్ కొరకు సోదరి కొరకు క్రీడ ప్రభావ ప్రార్థిస్తున్నాం. వారు కూడా మీకు పాకాలను మొదలు దాచి ఉంచవలసిన ప్రభావ ప్రార్థిస్తున్న సహాయం చేయండి. దీన్ని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభావ ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరి కొరకు ప్రార్థించడం మర్చిపోతామో కుటుంబాలను మరొకసారి మీ వాసన ఎత్తి పట్టుకుంటున్నాం. క్షమించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగాను ప్రతివిధంగా ఆకర్షించవలసిందిగా ప్రభావ ప్రార్థిస్తున్నాం. అమ్మ కొరకు ప్రభావ ప్రార్థిస్తున్నాం. అమ్మ ఆరోగ్యంగా నేను మీరే కాపాడుతూ వచ్చినారు. ఇంకా మీ కుటుంబంలో వచ్చి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి ఏ శ్రీనివాస ప్రభావ ప్రార్థిస్తున్నా తను కూడా ప్రభావ తల్లి అనారోగ్య పరిస్థితిని బట్టి నా ప్రభావమే ఆస్తమాతో బాధపడతా ఉంది. మీరే నుంచి చూపించి ఇంటి స్వస్థపరచుకొని సంపూర్ణంగా తెచ్చవలసిందని ప్రభావ ప్రార్థిస్తూ ప్రతి విధమైనటువంటి అక్కడ అవసరం తీర్చి మీ నామాన్ని మహిమలను ఆరోపించుకొని మీ చిత్తాన్ని అప్పగించుకుంటున్నాను అంగీకరించమని ఇంకెవరిని ప్రభావం మర్చిపోతే మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరేమై ఉందని అదే రీతిలో ప్రార్థించి స్తుతించి గతవారం వచ్చిన దయచేసి గమనించండి. బుధవారం సంఘ ప్రార్థన సాయంత్రం 7 గంటలకు, శుక్రవారం ఉదయకాలము 11 గంటలకు సౌభద్రిడ ప్రార్థన కూడిక, తిరిగి ఆదివారం ఆహారం కొరకు 11 గంటలకు అట్లా చేద్దాం. రెండింటి గుర్తుపెట్టుకోండి. సమయానికి ప్రభు కార్యం జరగనట్లు ప్రార్థనాపూర్వకంగా రండి. ఈ పరిస్థితులు బట్టి చూస్తూ ఉంటే కరోనాను బట్టి కొంత మనము అందరం రాలేకపోతున్నాం. ఆ విషయంలో కొంత బాధగానే ఉంది. కాకపోతే పరిస్థితిని బట్టి కొంచెం ఎదుర్కోవాలి. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలను తీసుకొని వాటి ప్రకారంగా మనం ఎదుర్కొంటే మంచిదని సలహా. ఒకటి డిస్టెన్స్ పాటించటము, తర్వాత శానిటైజ్ చేయటము, మాస్కులు ధరించేది, ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు. కాబట్టి కరోనా కొరకు మందు వ్యాక్సిన్ కూడా త్వరలో రావడానికి కూడా ప్రార్థన చేయండి.